ఏపీలో పిడుగులు ప్రాణాలు తీస్తున్నాయి. అకాల వర్షాల సమయంలో వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేస్తూనే ఉంది. కానీ వందలాది మంది ప్రాణాలను తీస్తూనే ఉన్నాయి పిడుగులు. ఇక ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పిట్టలు ఎన్ని చనిపోతున్నాయో లెక్కలేని పరిస్థితి. అయితే ఏపీలో గత 5 ఏళ్లలో పిడుగుపాటు కారణంగా 570 మంది మృతి చెందినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 570 మంది పిడుగుపాటుతో మృతి చెందగా ఎక్కువగా విజయనగరంలో 56 మంది, శ్రీకాకుళంలో 45, పల్నాడులో 44, నెల్లూరులో 41 మంది చొప్పున పిడుగుపాటు వలన ప్రాణాలు కోల్పోయారు. ఇక అత్యల్పంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో 3 మృతి చెందారు. ఇక 2018లో 137 మంది, 2019లో 80 మంది, 2019లో 75 మంది, 2020లో 80 మంది, 2021లో 52 మంది, 2022 మరియు 2023లో 52 మంది చొప్పున 2024లో 41 మంది, 2025లో ఇప్పటి వరకు 41 మంది వివిధ జిల్లాల్లో పిడుగుపాటుకు మృత్యువాత పడ్డారు. పిడుగుపాటుతో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది రైతులు, పశువుల కాపర్లు, వ్యవసాయ కూలీలే ఉన్నారని వివరాలు వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ. కర్ణాటక, గోవా, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఏపీ, తెలంగాణ, అస్సాం, మేఘాలయ, గోవా, బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. బెంగళూరులో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. మహారాష్ట్రలోని ముంబై, పూణేలో భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏపీలోని పలు జిల్లాల్లో 2 రోజులు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని శ్రీలంక కాలనీలో బుధవారం సాయంత్రం అసాధారణ దృశ్యం చోటు చేసుకుంది. ఒక ఖాళీ స్థలంలో పిడుగు పడింది. అద్భుతంగా ఆ పిడుగు సుమారు 14 సెకండ్ల పాటు కరెంటు బల్బులా వెలుగుతూ ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు మొదట భయంతో పరుగు తీశారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఏ విధమైన ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. అటు ఉత్తరప్రదేశ్లో కురిసిన వర్షాల కారణంగా 1 కాదు, 2 కాదు, ఏకంగా 50 పైనే మృత్యువాత పడ్డట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.